అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. కవిత చాలా క్లియర్గా ఒక మాట ఈ మధ్యన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, పదే పదే చెప్తున్నారు. కవిత అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఎవరూ స్పందించలేదు, ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా అరెస్ట్ అయిన తర్వాత మాత్రమే మాట్లాడారు అనే మాట. కేసీఆర్ గారికి కూతురుగా ఆమెకుండే అనుబంధం ఎంత ఉందో గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారితో ఎక్కువగా ఉన్న దానిలో నేను కాబట్టి ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో కూడా అరెస్ట్ చేయరు అనే దాంతో సార్ ఉన్నారు. కానీ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే కవితను అరెస్ట్ చేసినని చెప్పేసి కేసీఆర్ గారు పదే పదే చెప్పారు. ఇందులోకి వెళ్ళి కడిగిన ముత్యంలాగా వస్తుంది, ఆమె ఏం చేయలేదని కూడా కేసీఆర్ గారు చెప్పారు. ఆమె అరెస్ట్ అయిన తర్వాత అత్యంత ఎక్కువగా బాధపడ్డది కేసీఆర్ గారు. ఆమెను బయటికి తీసుకోవడానికి పలు విధాలుగా అనేక మంది ఈ దేశంలో ఉండే అత్యంత పెద్ద లాయర్లను ఎంగేజ్ చేయించింది కూడా కేసీఆర్ గారు. కేటీఆర్ గారు హరీష్ రావు గారిని పదే పదే ఢిల్లీకి పంపించి మొత్తం యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఆమె కోర్టులో అవపడ్డా ఆమెను చూసి బాధపడ్డారు, ఆమె జైలుకి వెళ్తే బాధపడ్డారు. ప్రతి అంశంలో కూడా ఈ విధంగా చేసిన దాన్ని బీజేపీ చేసిన దాన్ని ఖండించింది. కాబట్టి వారు చెప్పేది బీఆర్ఎస్ కేసీఆర్ గారు మిగతా వాళ్ళు అసలు పట్టించుకోలేదనేది శుద్ధ అబద్ధం, అవాస్తవం, మాట్లాడడం అనైతికం. ఖచ్చితంగా ఆమె కోసం ఎవరెవరు ఏం కృషి చేసిందనేది చిన్న కార్యకర్త నుండి కేసీఆర్ వారికి కూడా అందరికీ తెలుసు. వి వర్ విత్ హర్, ఆమెతో పాటు మేము ఉన్నాం. ఆమె బయటికి రావడానికి చెప్పేసి అన్ని మార్గాలు, అంటే కోర్టులో ఏ అడ్వకేట్స్ని ఎట్లా పెట్టాలి, ఏ సమాచారాన్ని ఎట్లా ఇవ్వాలనేది కంటిన్యూస్గా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెంట ఉండి ఢిల్లీకి వెళ్ళి అనేక మందితో మాట్లాడే సమాచారం వాళ్ళకి ఇచ్చి కోర్టులో విజయం సాధించడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది కూడా కేటీఆర్ గారు హరీష్ గారు. అది కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఎంటైర్ పార్టీ వాజ్ విత్ హర్. అక్కడ పెట్టిన ప్రతి పైసలు కూడా ఇలా ఏదైతే అడ్వకేట్స్ కోర్టులలో అయిన ఖర్చు కూడా బీఆర్ఎస్ పార్టీనే పెట్టింది తప్ప మరొకరు కాదు. కాకపోతే ఆ అరెస్ట్ సమయంలో పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ కావచ్చు, చూపించాల్సినటువంటి కన్సర్న్ అనేది పార్టీ తరఫున మిస్ అయింది, అందులోనూ సీనియర్లు అనేది. సో మీరు చాలా కాలం నుంచి కేసీఆర్ దగ్గరే ఉంటున్నారు, ఎంతైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో మీరు కూడా ఇంకొక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకోవచ్చు, లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్ లాగే మీరు కూడా ఉన్నారు. వాట్ వాస్ గోయింగ్ ఇన్సైడ్? ఆ టైంలో ఏం జరిగింది అసలు? ఎందుకని కవిత అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు ఇప్పుడు? మరి కవిత గారు చెప్పేది శుద్ధ అబద్ధం. నేను ఇంతకుముందే చెప్పాను, ఆమె అసత్యాలు, అవాస్తవాలు, అనైతికంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు వారి వైఫ్ మేడం శోభమ్మ గారు ఏ విధంగా ఎంత బాధపడ్డారో యావత్తు పార్టీ కూడా అదే విధంగా బాధపడ్డది. వారు కూడా కొన్ని రోజులు నిజంగా చాలా కేసీఆర్ గారి మీద ఇబ్బంది పెట్టడానికే కవిత గారిని ఈ విధంగా చేస్తుందని చెప్పి కూడా పదే పదే చెప్పాను. మేము కూడా మాట్లాడిన అది ఢిల్లీలో మాట్లాడినా, ఇక్కడ మాట్లాడినా, మా పార్టీ నాయకులు ఎవరు ఎక్కడ మాట్లాడినా ఒకటే టోన్తో మాట్లాడినరు. ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేసిండ్రు. ఖచ్చితంగా ఆమె కడిగిన ముత్యంలాగా వస్తా అని చెప్పి మా కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పినరో అదే మాటను మేము చెప్పినాం. మాకు తెలిసినా తెలియకున్నా చాలామంది మాకు తెలియదు విషయాలు, వారికే ఎక్కువ తెలుసు. ఆమె ఎవరితోని ఏం మాట్లాడినరు, ఎవరితోని ఎట్లా చేసినదనే విషయాలు కేసీఆర్ గారికి కూడా తెలీదు. వారు ఎవరికైనా హెల్ప్ చేసిండ్రా, హెల్ప్ చేయబోతుండ్రా అవన్నీ వారు చెప్పారు కదా, కవిత గారు ఏం చెప్పారు కదా. కాకపోతే ఆమె అందులో లేరు అనేది మాత్రం ఆయన నమ్మిండ్రు. ఆ నమ్మిన దానికోసం అని చెప్పేసి యావత్తు కుటుంబమే కాకుండా బీఆర్ఎస్ కుటుంబం కూడా ఆమెతో పాటే ఉన్నది. మనసా వాచా కర్మనే ఆమె కోసం కొట్లాడింది. ఆమె ఆ విధంగానే బయటపడ్డారు తప్ప మరొకటి కాదు. సో ఓకే, తను బయటికి వచ్చిన తర్వాత కూడా సత్యమేవ జయతే అని ఒక ట్వీట్ చేశారు. దాని గురించి పదే పదే చెప్తున్నారు, సత్యం నా తోడుగా ఉంది అన్నారు. మొన్న రౌజ్ ఎవెన్యూ కోర్టు దాన్ని కొట్టేసిన తర్వాత కూడా ఒక క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా అదే మాట చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ 16కి తను పిలుస్తున్నారు, హైకోర్టు రమ్మని చెప్తోంది. ఏం జరుగుతోంది మళ్ళీ ఇప్పుడు? కేసీఆర్ ఏమంటున్నారు? ఈరోజు సిబిఐ మరలా పిలిచిందంటే కింద కోర్టులో కొట్టేసింది కాబట్టి వాళ్ళు మళ్ళీ పై కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి అప్పీల్కి వెళ్ళొచ్చు. కోర్టులోకి వెళ్ళేటప్పుడు సిబిఐని ఏ విధంగా ఆ జడ్జిలు మాట్లాడిననేది కూడా మొత్తం కూడా రిపోర్ట్ అయింది. భారతదేశ చరిత్రలో కోర్టులలో
కేసులు వేస్తున్నప్పుడు నిరాధారంగా ఆధారాలు ఏమి లేకుండా కావాలని చెప్పేసి ఒక ఆరోపణ చూసుకొని ఆరోపణకు సావాల్సినవి అన్నీ కూడా మొత్తం అల్లడానికి ప్రయత్నం చేసిండ్రు సిబిఐ అని చెప్పి కూడా చాలా క్లారిటీ చెప్పారు. కాబట్టి ఇనీషియల్ దశలో ఇవాళ ఆమె బయటికి రావడానికి వాళ్ళు కేసు పెట్టడానికి ఇప్పటిదాకా మేము ఆలోచించినాం. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి ఇవాళ మా పార్టీలో వారు లేరు కాబట్టి ఇప్పటి నుండి మేము ఆలోచించడం కూడా అనవసరం. మేము ఖచ్చితంగా మా బాధ్యత అయిపోయింది. ఖచ్చితంగా ఆమె కోసం అని చెప్పేసి కొట్లాడినాం. ఆమె కోసం అని చెప్పేసి బయటికి తీసుకోవడానికి కావాల్సిన న్యాయ ప్రక్రియ అన్నిట్లలో కూడా మేము పాల్గొన్నాం. కేసీఆర్ గారి దగ్గర నుంచి మేము అందరం కూడా ఇప్పుడు వారు మాట్లాడుతున్న దాని మీద మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఆమె చాలా అనైతికంగా మాట్లాడుతుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ పిలిచింది అనుకున్నప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? ఆయన స్పందించారా? నేను వారిని కలవలేదు. నిన్ననే జరిగింది. నేను నిన్న ఢిల్లీకి పోయి వచ్చాను కాబట్టి నేను వారిని కలవలేదు. కాబట్టి వారు ఏ విధంగా అనుకుంటున్నారు ఏంటి అనే విషయాలు కూడా నాకు తెలియదు. ఇప్పుడు పార్టీ ఓటమి చెందడానికి కవిత కేసే కారణం, తన అరెస్టు వల్లే ఓడిపోయింది అనేటువంటి ఒక సెన్స్ చుట్టుపక్కల అందరికీ కనిపించింది. అదే కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు, ఓటమికి కారణమైంది అంటే కవిత ఒక మాట అన్నారు, ఓటమిని నా మెడలో వేస్తున్నారా, నేను ఇలా కారణమవుతారు అనే మాట. ఈ కేసుకి పార్టీ ఓడిపోవడానికి లేకుంటే ప్రభుత్వం మారిపోయి ప్రతిపక్షంలో కూర్చోవడానికి లింక్ ఉందా? చాలా దుష్ప్రచారం చేసిండ్రు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కావాలని చెప్పేసి కేసీఆర్ గారి కుటుంబం లేకపోతే కవిత వేరే చూడరు కదా. అవును, కవిత గారిని కేసీఆర్ డాక్టర్గా చూస్తారు కాబట్టి ఆమెకు వచ్చిన మంచి కానీ చెడు కానీ పార్టీకి ఉపయోగంగా లేకపోతే లాభం కానీ నష్టం కానీ జరుగుతుంది. జరిగే క్రమంలో ఆమె మీద ఈ కేసు పడ్డదంటే కాదు అని మేము చెప్పినాం. అవును అని చెప్పేసి రోజు కూడా అనేక కార్టూన్లు వేసి రోజు నిత్యం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అదే ప్రచారం చేసింది కదా. ఆ ప్రచారం వల్ల ఎంతోమంది కొద్దిగా న్యూట్రల్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా నిజమేనేమో ఈ లేడీస్కి ఈ యొక్క లిక్కర్తో ఏం అవసరం అని చెప్పేసి దాంట్లో కొంత ఆలోచన డిస్కషన్ జరిగింది కాబట్టి పార్టీ నష్టపోయిందని మా క్యాడర్ భావిస్తున్నది. మా లీడర్షిప్ బాధిస్తుందా లేదని లీడర్షిప్ గట్టిగా కాదు అని చెప్పేసి చెప్పినాం. కానీ క్యాడర్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకురావడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కూడా కేసు పెట్టడం వాళ్ళు చేసిండ్రు, ప్రచారం ఎలా కాంగ్రెస్ చేసింది. కాబట్టి దానివల్ల కొంత నష్టం జరిగింది అనేది యావత్తు పార్టీ యొక్క అభిప్రాయం తప్ప అందులో కేసీఆర్ గారు కేటీఆర్ గారు అన్నది కాదు. యావత్తు పార్టీ కూడా ఆమె వల్ల మనకి నష్టం జరిగిందని చెప్పేసి బాధపడ్డారు. ఇప్పుడు కవిత ఇంత అగ్రెసివ్గా మాట్లాడడానికి లేదు, నాకు ఒక నాన్ కోఆపరేషన్ అనేది పార్టీ వైపు నుంచింది, నాకు అసలు సపోర్ట్ చేయలేదు, సీనియర్ లీడర్లు ఎవరు నాతో పాటు లేరు అని ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏమని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీతో డిఫర్ అయింది. తను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది. ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి అనే అతనే ముఖ్యమంత్రి అయింది కాబట్టి నేను కూడా ఎందుకు కావద్దనే మాట తను మాట్లాడిండ్రు. కాబట్టి వాళ్ళ ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు వాళ్ళు ఉన్నారు కాబట్టి తర్వాత అవకాశం కేసీఆర్ తర్వాత ఆమెకు రాదు అని చెప్పేసి ఒక నమ్మకం ఆమె కుదిరినట్టుంది. ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇప్పటిదాకా ప్రజలు ఉంటారు, ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ తర్వాత కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు కూడా తన యొక్క నిర్ణయం అనేది ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు రాదు అని చెప్పేసి ఆమెకు నిరాశ చెందిన తర్వాత ఆమె పోయినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే నేను చాలాసార్లు కూడా మాట్లాడుతూ చెప్తున్నారు, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఫస్ట్ ఉమెన్ సీఎం తెలంగాణకి అనేది. సరే ఓకే, వారి యొక్క ప్రతి మనిషి కూడా ఆశాజీవి, ఆమె కూడా ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి అయితే బాగానే ఉంటుంది. కానీ నిన్ను అసలు కవిత ఈ రోజున ఈ పార్టీలో ఇంత రావడానికి వారి తండ్రి గారిది ప్రోత్సాహము, తండ్రి గారి అవకాశాలు ఇవ్వడము, వారు ఇక్కడ ఉద్యమంలో తను ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వస్తేనే కదా అయింది. కాబట్టి నిన్ను ఇప్పటిదాకా తయారు చేసింది కేసీఆర్ గారే కదా. కాబట్టి అటువంటి కేసీఆర్ గారి మీద ఇటువంటి యుద్ధం చేయడం అనేది అది అనైతికం, అది సరైనది కాదు. ఇవాళ కేసీఆర్ గారిని బాధ పెట్టడం, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి తప్ప కాదు. మీ ప్రయత్నాలు మీకు ఉన్నట్లయితే రాజకీయంగా మనతో డిఫర్ అయిపోతుందని చెప్పేసి అంటే బాగుంటుంది. రాజకీయంగా ఏం డిఫర్ అవుతున్నారు? చిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంశాలు ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి మా యావత్తు పార్టీ కూడా ఏం భావిస్తున్నది, కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధంగా మారిందని చెప్పేసి భావిస్తున్నారు తప్ప మరొకటి కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.